దేశంలో రాజ్యాంగం అందరికీ ఒకేలా వర్తిస్తుందని, రాజకీయ పదవుల్లో ఉన్నవారు చట్టానికి అతిథులు కారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్న ప్రధాని, ముఖ్యమంత్రి లేదా ఏ నేత అయినా సరే ఏదైనా కేసులో అరెస్ట్ అయిన 30 రోజుల్లో బెయిల్ పొందాలి. లేదంటే తమ పదవులకు రాజీనామా చేయాలి. అలా చేయకపోతే చట్టమే వారిని తప్పించేలా 130వ రాజ్యాంగ సవరణను తీసుకొస్తున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఓ జాతీయ మీడియా సంస్థకు అమిత్ షా ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా 130వ రాజ్యాంగ సవరణ బిల్లు సహా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. మాజీ ఉపరాష్ట్రపతి ధన్కర్ రాజీనామా అంశంపై స్పందించారు. ఆయన మాట్లాడుతూ చట్టం ఏదైనా ప్రభుత్వం, ప్రతిపక్షానికి ఒకేలా అమలవుతుందని, ఈ నిబంధన ప్రధాని పదవికి కూడా వర్తించేలా స్వయంగా నరేంద్ర మోదీనే దీని సవరణలో చేర్చారు. ఆయనకు కూడా ఇది వర్తిస్తుంది. ప్రధాని జైలుకెళ్తే ఆయనైనా రాజీనామా చేయాల్సిందే. ఎన్నికైన ప్రభుత్వం రాజ్యాంగ సవరణను తీసుకొస్తే దానిపై అభ్యంతరాలు లేవనెత్తే హక్కు అందరికీ ఉంటుంది. అంతేగాని పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు కూడా అవకాశం లేకుండా ఆందోళనలు చేస్తే ఎలా అని ప్రతిపక్షాలపై హోంమంత్రి అమిత్ షా మండిపడ్డారు. ఇక ఈ బిల్లు ఖచ్చితంగా పార్లమెంట్లో ఆమోదం పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 130వ బిల్లుకు అన్ని రాజకీయ విపక్షాలు, పక్షాలు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు.